అన్నానికి అడిగానని బాధపడలేదు. ఏం పేరు ముడి చేయి, ముడి నీ మనసుకు నచ్చింది, నీకు ఇష్టమైంది 1,000 బయట లేదు. మీ భార్య పేరు, అమ్మగారి పేరు ఎవరండి? అమ్మగారు ఎవరు? నేనా? కానీ ఆ రోజుల్లో కూడా ముఖ కలయికలు చూసి చేసుకున్నాడు. ఆస్తులు అంతస్తులు తెస్తాది, తినాలని చేసుకోవాలి. అయితే ఆమె వద్దన్న పని నువ్వు చేస్తే కలిసి రాదు. మీ ఇంట్లోంచి బయటికి పోయేటప్పుడు గొడవ పెట్టుకోను, కోప్పడు పోయేవారంటే పోయిన 10 నిమిషాల్లో మళ్ళీ వెనక్కి రావాల్సిందే. ఇంటికి పోయి నీళ్ళు అయిపోవాల్సిందే. కానీ లాభం లేదు. కానీ ఒకటి, ఎప్పటికైనా కానీ పుట్టింటి నుంచి తెచ్చి భర్తకు పెట్టే గుణతత్వం కానీ భర్త సంపాదించింది పుట్టింటికే. అదంతా సీటికి మాటికి నలుగురిలో కూడా అల్లరవ్వాలనుకునే గుణతత్వం ఏదైనా ముక్కు సూటి మనిషి. అదన్నా ప్రాణం ఉన్నంత వరకు అర్థమవుతుందా? పుట్టింటి అక్కిళ్ళు రెండిళ్ళ పేరు నిలబెట్టుకోవాలి. కానీ అర్థమవుతుందా? ఒకటి బాగుండాలి, ఒకటి నష్టపరచాలనుకునే గుణతత్వం లేదు అందులో. అర్థమవుతుందా? అయితే ఒకటి, ఎప్పటికైనా కానీ ఆకారం ఆడబిడ్డ ఆకారమైనా ఆమెది. మటుకు మగవాడు నువ్వు నీ వల్ల కాంతి కూడా నీ వెనకుండి నీ చేత చేపిస్తుంది. ఏ పని అయినా దాంట్లో వెనకాడే గుణం కాదు. అయితే ఒక్క మాట శ్రమ కష్టము నీదైనా ఇంటికి కళ అదృష్టము ఆమెదే. ఆ పిల్లది ఇదిగో అయితే నువ్వు పోలేని దూరాలు కానీ, నువ్వు చేయలేని పనులు కానీ, నువ్వు సాధించలేని విద్య కానీ